వెల్కమ్ టు ఫ్యాక్టిజం. దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 2 రోజుల వ్యవధిలో ₹1,00,000కు పైగా పతనం నమోదైంది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు 30% మేర వెండి ధరలు తగ్గాయి. గురువారం నాడు ₹4,00,000 రికార్డు స్థాయిని తాకిన వెండి సరిగ్గా 2 రోజుల్లో తీవ్ర పతనాన్ని ఎదుర్కొంది. ఒక్క రోజులోనే సుమారు ₹85,000 మేర తగ్గడం మార్కెట్ షాక్ గురి చేసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో వెండి ధరలు 17.5% వరకు పడిపోవడం గమనార్హం. 1980 తర్వాత ఒక్క రోజులో ఇంత పెద్ద పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి స్పాట్ ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. $121 గరిష్ట స్థాయి నుంచి $101 పడిపోయాయి. వెండి ధరల పతనానికి ప్రధాన కారణంగా బలహీన అంతర్జాతీయ ట్రెండ్స్ ని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో వెండిలో భారీ ర్యాలీ రావడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాలను బుక్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగి మార్కెట్లో ఒత్తిడి ఏర్పడింది. లాభాల స్వీకరణ ఈ పతనానికి మొదటి ట్రిగ్గర్గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికన్ డాలర్ బలపడడం బులియన్ మార్కెట్పై మరింత ఒత్తిడి తెచ్చింది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఎంపికపై స్పష్టత రావడంతో కఠిన ద్రవ్య విధానాలు కొనసాగుతాయన్న అంచనాలు పెరిగాయి. దీంతో డాలర్ ఇండెక్స్ బలపడింది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం, వెండి ధరలు తగ్గడం సహజం. ఈ ప్రభావం వెండిపై తీవ్రంగా కనిపించింది. ఇంకో కీలక అంశం రాబోయే కేంద్ర బడ్జెట్ 2026. బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా జరిగితే దేశీయ మార్కెట్లో ధరలు మరింత తగ్గవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ అనిశ్చితి కూడా అమ్మకాలకు దారి తీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వరకు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండికి మద్దతుగా నిలిచాయి. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గడంతో సేఫ్ హెవెన్ డిమాండ్ బలహీనపడింది. దీంతో పెట్టుబడిదారులు బులియన్ ఆస్తుల నుంచి బయటకి వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెండి మార్కెట్లో అస్థిరత కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు మాత్రమే స్వల్పకాలిక ట్రేడింగ్ ప్రయత్నించాలని సూచిస్తున్నారు. దీర్ఘకాల పెట్టుబడిదారులు మాత్రం ధరలు స్థిరపడే వరకు వేచి చూడడం మంచిదని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. మొత్తంగా చూస్తే మార్జిన్ హైక్, బజ్, బలమైన డాలర్, బడ్జెట్ 2026 అంచనాలు, అంతర్జాతీయ ట్రెండ్స్ ఈ అన్నీ కలిసి వెండి మార్కెట్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. తాత్కాలికంగా అస్థిరత కొనసాగిన దీర్ఘకాలంలో పరిస్థితులు ఎలా మారుతాయన్నది గ్లోబల్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఇది వెండి ధరల పతనం మాత్రమే కాదు, బులియన్ మార్కెట్లో ఎంత వేగంగా పరిస్థితులు మారుతాయో చెప్పే ఒక స్పష్టమైన ఉదాహరణ.